మీ అన్నయ్య అదితిని పెళ్లి చేసుకొనుంటే ఈ సమస్యలేవి ఉండేవి కావు. అవును శ్రావ్య, వాడి మీద కోపాన్ని మీ అత్తయ్య నీ మీద చూపిస్తుంది. పర్వాలేదు నాన్న. అన్నయ్య అదితిని కాదని వదినని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మనకు తెలియదు. కానీ అహల్య వదిన చాలా మంచిది. నాకు పెళ్లి చేసింది, నన్ను కాపురానికి పంపించింది. ఇదిగో ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అహల్య వదినే. మేము అహల్యని తప్పు పట్టట్లేదు శ్రావ్య, నీ గురించి బాధపడుతున్నాం. ఈ కష్టాలు బాధలు కొన్నాళ్లేనమ్మా. ఏదో విధంగా అదితి పెళ్లి జరిగిపోతే అత్తయ్య నాతో మంచిగానే ఉంటుంది. అదితి మీ అన్నయ్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని పట్టుపట్టి కూర్చుంది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియడం లేదు. ఓపిక పడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అని మీరంటూ ఉంటారు కదా నాన్న. ఆ మాట నిజమేనమ్మా. కానీ నువ్వు బాధపడుతుంటే చూస్తూ భరించడం మా వల్ల కావట్లేదు. ఏది ఏమైనా సరే ఆ ఇంట్లో నువ్వు ఏ ఇబ్బంది పడినా మాతో చెప్పు, నేనొచ్చి మాట్లాడతాను. వద్దు నాన్న. అత్తగారింట్లో పుట్టింటిని చులకన చేయకూడదు, పుట్టింట్లో అత్తగారింటిపైన చాడీలు చెప్పకూడదు అంటారు. నా బాధలేవో నేను పడతాను, మీరు జోక్యం చేసుకోవద్దు. చిన్నపిల్లవి, ఎంత ఎదిగిపోయావే. కష్టాలు పడతావు సరే, కనీసం నీకు ఓదారిపైన ఉండాలి కదా. నీకు మేమంతా ఉన్నావన్న ధైర్యం ఉండాలి కదా. అందుకే ఏదైనా ఉంటే మాతో చెప్పు అంటున్నాం. చెప్పాల్సినవి చెప్తానమ్మా, కానీ నా గురించి మీరు బాధపడొద్దు. నాకు తెలిసి అదితి సమస్యని అహల్య వదిన తీరుస్తుంది అనుకుంటున్నాను. మీ అన్నయ్య వల్లే కాంది అహల్య వల్ల అవుతుందమ్మా. అహల్య వదినలో ఏదో శక్తి ఉంది నాన్న. మనకి తెలియని ఏదో మహత్యం ఉంది. ఈ ఫంక్షన్కి రాము, నన్ను పంపించము అని ముందు మా అత్తయ్య అదితి అన్నారు. అప్పుడు అహల్య వదిన మా అత్తయ్యని పక్కకు తీసుకువెళ్ళి ఏదో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు, కానీ వెంటనే అత్తయ్య ఫంక్షన్కి రావడానికి ఒప్పుకుంది. అలాగే అదితి సమస్యను కూడా వదిన తీరుస్తుంది అనుకుంటున్నాను. అహల్య వదిన ఈ ఇంట్లో ఉండడం మనందరికీ మంచిది నాన్న. వదిన మనకి ఎంతో మేలు చేస్తుంది. నిజంగా అహల్య వదిన దేవత నాన్న. అందుకే గౌతమ్ అన్నయ్య అహల్య వదిన్ని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. మనందరికీ వదిన వల్ల మంచే జరుగుతుంది నాన్న. బారసాలైపోగానే బిడ్డని ఈ ఇంటిని వదిలి తక్షణమే వెళ్ళిపోవాలి. మహా అయితే ఇంకొన్ని గంటలు లేదా ఈ రాత్రి వరకు నేను ఇక్కడుంటాను. రేపు గౌతమ్ గారిని, బాబుని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. అహల్య ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడే తనకి నా మనసులో మాట చెప్పేస్తాను. ముహూర్తానికి ముందే చెప్పేస్తే మనసు తేలిక పడుతుంది. ఆ తర్వాత హ్యాపీగా ఫంక్షన్ చేసుకోవచ్చు. ఏంట్రా, అహల్యకి నీ ప్రేమ విషయం చెప్పాలని ఇక్కడి దాకా వచ్చి అలా కామైపోతావేంటి? త్వరగా చెప్పు.
ఎంత వేగంగా కొట్టుకుంటుంది. రే గౌతమ్, కూల్ రా, కూల్ గౌతమ్, రిలాక్స్. నెమ్మదిగా నీ మనసులోని మాట చెప్పు. అహల్య ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. తనను చూస్తూనే చెప్పలేను కానీ ఇటు తిరిగి చెప్పేస్తాను. మీకు ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, కానీ మీరేమనుకుంటున్నారో, మీ మనసులో నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో తెలియక చెప్పడానికి సంకోచించాను. కానీ ఎలాగైనా నేను మీతో విషయం చెప్పాలని ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే బాబు బారసాల చేసే ఈరోజు మంచి రోజు కాబట్టి మీకు నా మనసులో మాట చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాణంలా ప్రేమిస్తున్నాను. మీ మీద నాకు బాధ్యతతో పాటు ఎంతో ప్రేమ ఉంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నాకు ఈ మధ్య అర్థమైంది. మీతో పాటు పెళ్లికి ముందు నేను అహల్యని ఇష్టపడ్డాను. నిజం చెప్పాలంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితం మొదలైంది.